హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అన్ని రకాల దుంపలతో నేనైతే ఈరోజు వెజ్ పులావ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే రంగు కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేను కొంచెం కూడా ఫుడ్ కలర్ వాడకుండా ఎంత బాగా పులావ్ చేశాను అన్నది చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను పుదీనానైతే తీసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లోనే పెంచుకుంటున్నాను అనమాట, ఒక కుండీలో వేసి. ఇలా పుదీనా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఇది ఇంట్లో పెంచుకున్న కొత్తిమీర అనమాట. దీన్ని కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ దీనిపైన కూడా నేను వీడియో చేశాను, అది కూడా లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇంట్లోనే నేను కరివేపాకు కూడా పెంచుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా కాస్త తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ని ఒక 2 సార్లు వాటర్తో మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక గంట నానబెట్టి పెట్టుకోండి. అప్పుడు రైస్ మంచిగా నానతాయి అన్నమాట. అలాగే మంచి క్వాలిటీ రైస్ వాడారనుకోండి, పులావ్ కానీ బిర్యానీ కానీ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది. నేనైతే ఇవి డీమార్ట్లో తీసుకున్నానండి. రైస్ అవైతే మనకు బాగా వస్తాయి, నాకైతే అది నచ్చుతుంది. లేదు అంటే మీకు నచ్చిన క్వాలిటీ బాస్మతి రైస్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు పులావ్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి నేను బిర్యానీ హండీలో అయితే ఈరోజు ఇలా పులావ్ చేసుకుంటున్నానండి. ఇది ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. ఇప్పుడు గిన్నె వేడైన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెనైతే నేను వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మొత్తం నూనెతో చేసుకోవచ్చు, లేదా మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. నేను 2:1 రేషియోలో వేసుకున్నాను. అలాగే దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, సాజీరా, యాలకులు, మిరియాలు అన్నీ వేసుకున్నాను. అలాగే మరాఠా మొగ్గ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయల్ని నేను ఇందులో వేసేసుకొని అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి పచ్చిదనం అన్నది లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే వీటితో పాటుగా నేను ఇందాక పుదీనా తెంపుకున్నాను కదా, ఆ పుదీనానైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెష్గా భలే వాసన వస్తుందన్నమాట పుదీనా అయితే. అలాగే కరివేపాకును కూడా ఇందులో వేసుకుంటున్నాను. కరివేపాకు అన్నది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నాకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకని నేను వేశాను. అలాగే నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ని కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ క్యాష్యూ నట్స్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం పులావ్ అంతా రెడీ అయిన తర్వాత నేతిలో నట్స్ని వేయించుకొని వాటిని మీది నుంచి కూడా వేసుకోవచ్చండి. నాకు పిల్లలు సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు, అందుకని నేను ఇక్కడైతే ఇందులోనే వేసి వేయించేసుకుంటున్నాను. ఇవిలా వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను వేసుకుంటున్నానండి. అది కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. అది అంతా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి 3 రకాల దుంపలను అయితే నేను వేసుకుంటున్నానండి. క్యారెట్, బీట్రూట్, అలాగే ఆలుగడ్డ మూడింటిని వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ముల్లంగిని కూడా వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 రకాలు వేసుకుంటున్నాను. ఈ మూడింటిని కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి పచ్చిదనం పోవడంతో పాటుగా ముక్క కూడా మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్, టేస్ట్ అన్నీ వస్తాయన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ వేయకుండా నేను ఇక్కడ పులావ్ చేశాను. ఎలా వచ్చింది అంటే బీట్రూట్ అండి. బీట్రూట్ వేయడం వల్ల ఈ రంగు అయితే మంచి రంగు వచ్చింది పులావ్కి. అలాగే ఇవన్నీ ఇంకొక 5 నిమిషాలు వేయించేసుకోవాలి. ఇక్కడ నేను టమాటో అన్నది వేయట్లేదండి. టమాటో లేకుండానే ఈ పులావ్ చాలా బాగుంటుంది, అందుకని నేను వేయట్లేదు. అలాగే 1 కప్పు వరకు పెరుగునైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కటి పెరుగు కానీ లేదా నార్మల్ పెరుగు కానీ ఇంట్లోదైనా వాడుకోవచ్చు. 1 కప్పు వరకు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ముక్కలన్నీ ఒక మోస్తారుగా వేగిన తర్వాత అలాగే పెరుగు కూడా మనం వేసింది ఇలా నీరు అర్చిందంటే ఇది వేగిపోయినట్టండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను నేను వేసుకున్నానండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, మూడింటిని కూడా నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ మసాలాలు
ఎక్కువ క్వాంటిటీలో అంటే మీరు మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఇంకాస్త కూడా వేసుకోవచ్చండి. నేను చేసే వంట కంప్లీట్గా పిల్లల్ని బేస్ అయి ఉంటుందన్నమాట. అందుకే మోడరేట్గా మసాలాలన్నీ వేస్తున్నాను. మీరు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా కూడా మంచి ఘాటుగా బాగుంటుంది. పిల్లలకి మోడరేట్గానే ఇష్టపడతారు, అలాగే వాళ్ళు తినడానికి కూడా అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి నేను అంతే క్వాంటిటీ వేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కానీ గట్టిగా కలపకూడదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ గంట సేపు నానింది కాబట్టి త్వరగా విరిగిపోతుందనమాట. అలా విరిగిపోకుండా ఉండడానికి అలా నార్మల్గా కలిపేసి ఒక్క 5 నిమిషాలు అలాగే ఉంచేసుకోండి. అప్పుడు రైస్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. నేను ఇక్కడ దీంట్లోకి వేడి నీటిని వేసుకుంటున్నానండి. 1కి 2 గ్లాసుల చొప్పున నేనైతే వాటర్ని వేసుకుంటానండి. అలాగే మంచిగా వస్తుందన్నమాట. కొంతమందికి బాగా పొడి పొడిగా బిర్యానీ రావాలి అనుకున్న వాళ్ళు 1కి పావుదక్క 2 నీళ్ళు పోసుకోండి, అప్పుడు సరిపోతాయి అనమాట. నేను వాటర్ని వేడి చేసుకున్నాను, వేడి నీటిని మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. రైస్ ముందుగా మనము ఇలా బిర్యానీ కానీ పులావ్ కానీ చేసినప్పుడు రైస్ ముందుగా వేస్తే వేడి నీటిని వేసుకోవాలండి. చల్లటి నీళ్ళు వేస్తే అన్నం అంతా అతుక్కపోతుంది. అలా కాకుండా నీరు వేడి చేసిన తర్వాత వేస్తే మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగే ఇదే నీటిలోకి నేను ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నానండి, పులుపు టేస్ట్ మనకు లైట్గా అలా తగలడం కోసమని. తర్వాత దీన్ని ఒక్కసారి అలా లైట్గా కలిపేసి దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుంటున్నాను. కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టి దీన్ని ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైనా బరువు గల వస్తువుని మీద పెట్టారనుకోండి, ఇలా అవుతుందనమాట పులావ్. ఎంత బాగా అయింది చూసారా? అంతే అండి, చాలా సింపుల్ మనకు ఈ దుంపలతో పులావ్ చేసుకోవడం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రంగు కూడా చూసారా అద్దిరిపోయింది కదా. అలాగే దీన్ని రైతాతోని కానీ సాంబార్తో కానీ లేదా ఏదైనా చారుతో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.